హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈవినింగ్ స్నాక్ ఎగ్ బజ్జీ చేశాను. ముందుగా ఎగ్స్ని ఇలా బాయిల్ చేసేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకుని బాయిల్ అయిపోయిన తర్వాత దాని మీద ఉన్న పెంకి మొత్తం క్లీన్ చేసేసుకుని ఇలా ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇవి పక్కన పెట్టేసి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని 1/2 kg శనగపిండి తీసుకున్నాను. ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా అండ్ జీలకర్ర, పసుపు, కారం, సాల్ట్ వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ జ్యూసీగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ని ఇలా నాట్లు పెట్టుకుని ఎగ్ బజ్జీ వేసుకుంటే బాగా వస్తుంది, చిందకుండా పేలకుండా. ఇలా ఎగ్స్ అన్నిటినీ బజ్జీలా వేసేసుకున్నాను. ఎగ్ బజ్జీ అంటే ఎంతమందికి ఇష్టం లేకుండా ఎవ్వరు ఉండరు. మ్యాక్సిమం అందరికీ ఎగ్ బజ్జీ అంటే ప్రాణం ఇచ్చేస్తారు. నాకు కూడా చాలా ఇష్టం ఎగ్ బజ్జీ. నెక్స్ట్ ఇలా డీప్ ఫ్రై చేసుకుందాం. ఇవి డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని వీటిని పక్కన పెట్టుకుని నెక్స్ట్ స్టఫింగ్ రెడీ చేసుకుందాం. స్టఫ్ ఏం పెట్టానంటే నేను ఆనియన్, కొత్తిమీర పెట్టాను. ఇలా మిడిల్లో కట్ చేసుకుని ఇందులో ఆనియన్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. ఇలా అన్ని ఎగ్ బజ్జీస్కి ఇలా అన్నిటికీ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి టేస్టింగ్ టైం. ఎగ్ బజ్జీ టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? నా ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్.